Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు జూన్ 27, 2026 శనివారం శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 ఈరోజు శుక్ల త్రయోదశి రాత్రి 12:43 వరకు అనగా జూన్ 28వ తేదీ ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత చతుర్దశి ప్రారంభం. అనురాధ నక్షత్రం రాత్రి 10:11 వరకు, తర్వాత జ్యేష్ఠ నక్షత్ర ప్రారంభం. సాధ్యయోగం మధ్యాహ్నం 12:32 వరకు, తర్వాత శుభయోగం. కౌలవకరణం ఉదయం 11:32 వరకు, తర్వాత తైతిలం రాత్రి 12:43 వరకు ఉంటుందండి. రాహుకాలం వచ్చేసరికి ఉదయం 8:54 నుండి 10:32 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 5:37 నుండి 7:15 వరకు. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. అమృతకాలం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శనివారం మరియు శుక్ల త్రయోదశి సాయంత్రం ప్రదోషకాలంలో పరమశివుని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారండి. దాన ధర్మాలు, శని ప్రార్థనలు, శివాభిషేకం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని ప్రగాఢ నమ్మకం అండి. మీ గనక శని దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు శనికి తైలాభిషేకం, అలాగే నల్ల నువ్వులు, నల్ల రిబ్బన్, బెల్లం సమర్పించడం ద్వారా మీకు శని బాధల నుంచి విముక్తి కలుగుతుందండి. ఈరోజు నేను 12 రాసుల వారికి గాను 12 కార్డ్స్ షఫుల్ చేసి తీసి పెట్టుకున్నానండి. మొదటగా మేషరాశి వారికి, మన మేషరాశి వారికి ఈరోజు కింగ్ ఆఫ్ సోర్డ్స్ కార్డు వచ్చిందండి. జూన్ 27, 2026 శనివారానికి గాను కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనేది స్పష్టమైన ఆలోచన, వివేకం, క్రమశిక్షణ, న్యాయబద్ధమైన నిర్ణయాలను సూచించే కార్డు అండి. ఇది ఏం చెప్తుందంటే మనకి మేషరాశి వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి భావోద్వేగాల కంటే తర్కానికి ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి, ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి అని చెప్తుందన్నమాట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు ఖర్చులు, పెట్టుబడుల విషయంలో క్రమబద్ధంగా వ్యవహరించండి. పత్రాలు లేదా ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించండి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే మీ మాటలు నిజాయితీగా ఉన్నా కొంచెం కఠినంగా అనిపించవచ్చండి. అందుకే స్పష్టతతో పాటు మృదుత్వాన్ని కూడా పాటించడం మంచిది అని చెప్తుందనమాట. ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తగిన విశ్రాంతి తీసుకోండి. పనులను ప్రణాళిక ప్రకారం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందన్నమాట. ఈరోజు సందేశం ఏంటంటే నాయకత్వం వహించండి, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. నిజాలు, ఆధారాలపై నిలబడితే విజయం మీ వైపే ఉంటుందండి. ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు నీలం లేదా గ్రే కలర్ అండి. బ్లూ లేదంటే గ్రే కలర్, బూడిద రంగు. ఈరోజు నేను స్పష్టంగా ఆలోచించి వివేకంతో నిర్ణయాలు తీసుకుంటాను అనే వాక్యాన్ని మీరు పదే పదే మననం చేసుకోండి. అప్పుడు మీరు భావోద్వేగాల వైపు మొగ్గు చూపకుండా మంచిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు భావోద్వేగాల కంటే వివేకం మీకు మంచి దారి చూపుతుందండి. అయితే నిజాయితీతో పాటు కరుణ కూడా కలిపి మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి అన్నమాట. ఈరోజు మేషరాశి వారికి మరెన్నో శుభ ఫలితాలు అందాలి, ఆ భగవంతుడి దయ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. మన వృషభ రాశి వారికి ఈరోజు వస్తున్న కార్డు ఏంటంటే 6 ఆఫ్ వాండ్స్ అండి. జూన్ 27, 2026 శనివారానికి గాను 6 ఆఫ్ వాండ్స్ అనేది విజయం, గుర్తింపు, ఆత్మవిశ్వాసం, ఇతరుల ప్రశంసలను సూచించే శుభ కార్డు అండి. మొత్తం మీద ఈరోజు మన వృషభ రాశి వారికి మీరు చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉండొచ్చండి. చిన్న విజయమైనా అది మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచే సూచనగా ఈ కార్డు చెప్తుందన్నమాట. ఈరోజు ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే మీ పనికి అధికారులు లేదా సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభించవచ్చండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లేదా మంచి స్పందన రావచ్చు అనమాట.
నాయకత్వం చూపించే అవకాశం వస్తే దాన్ని సమర్థంగా ఉపయోగించుకోండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు ఆర్థికంగా సానుకూల సంకేతాలు కనిపించవచ్చండి. రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉండొచ్చు. అయితే విజయంతో ఉత్సాహపడి అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడడం మంచిది అని చెప్తుంది అనమాట మనకి ఈ కార్డు. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే మీ మాటలకు కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి నుంచి మంచి ఆదరణ లభించవచ్చండి. ప్రేమలో ఉన్న వారికైతే సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. మీ విజయాన్ని కుటుంబంతో పంచుకుంటే ఆనందం మరింత పెరుగుతుందన్నమాట. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే శక్తి, ఉత్సాహం బాగుండే సూచనలు ఉన్నాయి. రోజువారీ వ్యాయామం కొనసాగిస్తే ఈ ఉత్సాహాన్ని నిలబెట్టుకోవచ్చండి. ఈరోజు మన వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు బంగారు, పసుపు లేదా ఆకుపచ్చ అండి. ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే విజయం వచ్చినప్పుడు వినయాన్ని విడిచిపెట్టొద్దు. మీ కృషి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. వినయం ఆ విజయాన్ని నిలబెడుతుంది అని చెప్తుందండి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వినయంతో ముందుకు సాగితే మీకు మరెన్నో శుభ ఫలితాలు, ఆ భగవంతుని అండదండలు మీతో పుష్కలంగా ఉంటాయండి. మన వృషభ రాశి వారికి మరెన్నో విజయాలు మీ సొంతం కావాలి, మీరు అధిగమించాలి అనుకుంటున్న లక్ష్యాలను మీరు అందుకోవాలి అని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఈరోజు మనకు వస్తున్న కార్డ్ ఏంటంటే 6 ఆఫ్ కప్స్ అండి. జూన్ 27, 2026 శనివారానికి కాను 6 ఆఫ్ కప్స్ అనేది మధుర జ్ఞాపకాలు, పాత బంధాలు, దయ, ప్రేమ, మనసుకు ప్రశాంతతను సూచించే కార్డ్ అండి. ఈరోజు మొత్తం మీద గతంలోని మంచి జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. మీకు చాలా కాలంగా కలవని స్నేహితులు లేదా బంధువుల నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉండొచ్చండి. పాత అపార్థాలు తొలగించి సంబంధాలను మెరుగుపరచడానికి ఇది అనుకూలమైన రోజు అన్నమాట. ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే పాత ప్రాజెక్టులు లేదా పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి ద్వారా కొత్త అవకాశం రావచ్చండి. అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు అనమాట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే పాత బకాయిలు లేదా రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉండొచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసే పరిస్థితి రావచ్చండి. ఈరోజు భావోద్వేగంతో కాకుండా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది అని చెప్తుంది అనమాట. ఒక్కోసారి మనం ఎమోషనల్ స్పెండింగ్ చేస్తుంటాం కదండి. ఎప్పుడైనా నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి నాకు వెళ్ళి షాపింగ్ చేసి నాకు నచ్చినవి కొనుక్కొని వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట. అది అవసరం ఉన్నా లేకపోయినా సరే మనకు నచ్చింది, ఏదైనా మంచిగా అనిపించింది అన్నదాన్ని ఇంటికి తెచ్చుకుంటాం కదా, అది ఎమోషనల్ స్పెండింగ్ అనమాట. అన్నిసార్లు మనం అలా స్పెండ్ చేసాము అంటే డబ్బులు చాలా ఖర్చు అయిపోతాయి. ఇది చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంది నా లైఫ్లో. కాకపోతే ఈరోజు మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తుందనమాట. ఈరోజు ప్రేమికుల మధ్య ఆప్యాయత పెరుగుతుందండి. జీవిత భాగస్వామితో పాత మధుర జ్ఞాపకాలను పంచుకోవడం బంధాన్ని మరింత బలపరుస్తుందన్నమాట. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడిపే అవకాశం ఉంది. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందండి. పాత అలవాట్లను వదిలి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తే మరింత మంచిది అని చెప్తుందన్నమాట. ఈరోజు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు లేత నీలం లేదా తెలుపండి. గతంలోని మంచి అనుభవాలు మీకు బలం ఇస్తాయి, వాటిని గుర్తుంచుకోండి. కానీ భవిష్యత్తు వైపు ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్తుందండి. ఈరోజు టారో మీకేం చెప్తుందంటే ప్రేమ, కృతజ్ఞత, మంచి జ్ఞాపకాలతో నేను ఆనందంగా ముందుకు సాగుతున్నాను. సో మీరు ఈ మాటని పదే పదే అనుకోండి. దానివల్ల మీ ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. మీరు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అట్రాక్ట్ చేస్తారనమాట. మనం ఎప్పుడైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటామో, పాజిటివ్ పీపుల్ని, మన లైఫ్లో పాజిటివిటీని, మన లైఫ్లో అదృష్టాన్ని అట్రాక్ట్ చేస్తామన్నమాట. సో మీరు ఈరోజు అలా చెప్పుకుంటూ ఉండండి, ఇంకా మంచి జరుగుతుంది. మన మిథున రాశి వారికి మరెన్నో శుభ ఫలితాలు మీ సొంతం కావాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద పుష్కలంగా ఉండాలి అని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. జూన్ 27, 2026 కాను శనివారం కర్కాటక రాశి వారికి వస్తున్న కార్డు ఏంటంటే టెంపరెన్స్ అండి. ఈరోజు టెంపరెన్స్ కార్డ్ అనేది
సమతుల్యత, సహనం, శాంతి, సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడాన్ని సూచించే శుభ కార్డ్ అండి. ఈరోజు తొందరపాటు కంటే ఓర్పు మీకు ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఏ విషయంలోనైనా సరే సమతుల్యంగా వ్యవహరిస్తే పనులు సాఫీగా సాగుతాయండి. మనసుకు ప్రశాంతతనిచ్చే రోజు కావచ్చు అనమాట. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు ఎలా ఉంటుందంటే సహోద్యోగులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయండి. పెండింగ్లో ఉన్న పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను ఆవేశంతో కాకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది అని చెప్తుందండి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు లేదా చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చు అనమాట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటిస్తే ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుందండి. పెద్ద పెట్టుబడుల కంటే ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు మంచివన్నమాట. అనవసర ఖర్చులను తగ్గిస్తే లాభం ఉంటుందండి. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం ఉందండి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమలో ఉన్న వారికి నిజాయితీగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుందండి. అలాగే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి. తగినంత నీరు త్రాగండి, సమయానికి భోజనం చేయండి, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్తుందనమాట. శరీరం, మనసు రెండింటికి సమతుల్యత అవసరమని ఈ కార్డు గుర్తు చేస్తుందండి. ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే సహనం మీ గొప్ప బలం. ప్రతి పనికి సరైన సమయం ఉంటుంది. ప్రశాంతంగా సమతుల్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు మీవే అని చెప్తుందండి. ఈరోజు అదృష్ట సంఖ్య 14, అదృష్ట రంగు లేత నీలం లేదా తెలుపండి. ఈరోజు మీకు టారో నుంచి ఒక మంచి మాట ఏమొస్తుందంటే నేను ప్రశాంతంగా సమతుల్యంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటాను అని మీరు చెప్పుకున్నారంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుందండి. మన కర్కాటక రాశి వారికి మరెన్నో మంచి అవకాశాలు, ఎంతో అద్భుతమైన విజయాలు మీ సొంతం కావాలి, ప్రశాంతత మీ జీవితంలో రావాలి అని చెప్పి నేను మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి ఈరోజు మనకు వస్తున్న కార్డు ఏంటంటే 2 ఆఫ్ సోర్డ్స్ అండి. జూన్ 27, 2026 శనివారానికి గాను 2 ఆఫ్ సోర్డ్స్ అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం మీ ముందుకు రావచ్చండి. ఈరోజు ఈ కార్డు ఏం చెప్తుందంటే వెంటనే నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి వచ్చినా సరే పూర్తి సమాచారం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే సరైన మార్గం కనిపిస్తుంది అని చెప్తుందండి. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు ఎలా ఉంటుందంటే 2 అవకాశాల మధ్య ఎంపిక చేయాల్సిన పరిస్థితి రావచ్చండి. కార్యాలయంలో ఏదైనా వివాదం వస్తే తటస్థంగా ఉండటం మంచిది. సహోద్యోగుల అభిప్రాయాలను కూడా వినడం వల్ల సరైన నిర్ణయం తీసుకోగలుగుతారండి. కొత్త ఒప్పందాలు లేదా పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా చదవండి అని చెప్తుందన్నమాట. అలాగే ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే పెట్టుబడులు లేదా పెద్ద ఖర్చుల విషయంలో కొంత సమయం తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్తుందండి. ఆదాయ వ్యయాలను సమీక్షించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి అని చెప్తుందన్నమాట. సందేహం ఉంటే ఆర్థిక విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం ఉపయోగకరంగా ఉండొచ్చండి మీకు ఈరోజు ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే మనసులోని మాటను చెప్పకుండా దాచుకోవటం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చండి. జీవిత భాగస్వామి లేదా మీ ప్రియమైన వ్యక్తితో ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అన్నమాట. కుటుంబంలో అందరి అభిప్రాయాలను గౌరవించడం మంచిది అని చెప్తుందండి. అందరినీ పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చండి. కొంత సమయం విశ్రాంతికి కేటాయించడం, ధ్యానం లేదా నడక చేయడం మనసును ప్రశాంతంగా ఉంచుతుందండి. ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే నిర్ణయాన్ని వాయిదా వేయడం ఎల్లప్పుడూ పరిష్కారం కాదు. అవసరమైన సమాచారాన్ని సేకరించి ప్రశాంతమైన మనసుతో సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్తుందండి. ఈరోజు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు లేదా సిల్వర్ కలర్ అండి. ఈరోజు నేను స్పష్టంగా ఆలోచించి సమతుల్యమైన నిర్ణయాలు తీసుకుంటాను అని మీరే చెప్పుకోండి. ఆ భగవంతుని అండదండలు కూడా మీకు ఉంటాయండి. మన సింహరాశి వారికి మీరు డెసిషన్ పెండింగ్ ఉన్నట్లయితే డెసిషన్ మేకింగ్ పవర్ని మీకు ఆ భగవంతుడు ఇవ్వాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జనా సుఖినో భవంతు.
కన్యా రాశి వారికి ఈరోజు మనకు వస్తున్న కార్డు ఏంటంటే ద ఎంప్రెస్ అండి. జూన్ 27, 2026 శనివారానికి గాను ద ఎంప్రెస్ అనేది టారోలో అత్యంత శుభకరమైన కార్డ్స్లో ఒకటండి. ఇది సమృద్ధి, సౌందర్యం, ప్రేమ, సృజనాత్మకత, కుటుంబ ఆనందం, ధనాభివృద్ధి, ప్రకృతి అనుగ్రహాన్ని సూచిస్తుందండి. కన్యా రాశి వారికి ఈరోజు ఈ కార్డు రావడం చాలా మంచి సంకేతంగా భావించబడుతుందన్నమాట. ఈరోజు మీ చుట్టూ సానుకూల శక్తి పెరుగుతుందండి. మీరు చేసే పనులకి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. మనసుకు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు జరగవచ్చు అనమాట. కుటుంబం, ఆర్థికం, వ్యక్తిగత జీవితం ఈ 3 రంగాల్లోనూ మంచి పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయండి. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు ఎలా ఉందంటే ద ఎంప్రెస్ సృజనాత్మకతకు ప్రతీక అండి. కొత్త ఆలోచనలు, మంచి ఫలితాలను ఇవ్వచ్చు అనమాట. మీ పనికి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మహిళా సహోద్యోగులు లేదా ఉన్నతాధికారుల సహాయం పొందొచ్చండి. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరగడం లేదా ఆదరణ మెరుగుపడడం సాధ్యమవుతుందన్నమాట. కళలు, డిజైన్, బోధన, రచన, వ్యవసాయం, ఆహార వ్యాపారం వంటి రంగాల్లో ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా శుభ సూచకం అండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ కార్డు ఆర్థిక సమృద్ధిని సూచిస్తుందండి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త సంపాదన మార్గాలు కనిపించవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది ఉపయోగకరంగా మారే అవకాశం ఉందండి. ఆస్తి, భూమి, ఇల్లు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచన రావచ్చు. అయితే విలాస ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త పడండి అని చెప్తుందన్నమాట. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇది ప్రేమ మరియు ఆప్యాయతకు సంబంధించిన అద్భుతమైన కార్డు అండి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న వారికి మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పిల్లల విషయాల్లో సంతోషకరమైన సమాచారం రావచ్చు. మీ ప్రేమను వ్యక్తపరిస్తే మంచి స్పందన పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు శారీరక, మానసిక శక్తి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. పోషకాహారం తీసుకోవడం మంచిదండి. ప్రకృతిలో కొంత సమయం గడిపితే మనశ్శాంతి లభిస్తుందండి. విశ్రాంతి మరియు నిద్రకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యాన్ని ప్రేమతో చూసుకోవాలని ఈ కార్డు సూచిస్తుందన్నమాట. ఈ టారో ద్వారా మన కన్యా రాశి వారికి వస్తున్న సందేశం ఏంటంటే మీ జీవితంలో అభివృద్ధి, ఆనందం, ప్రేమ, సమృద్ధి ప్రవేశిస్తున్నాయండి. మీ ప్రతిభను విశ్వసించండి. మీరు ప్రేమను పంచినంతగా ఆశీర్వాదాలు కూడా మీకు తిరిగి వస్తాయి అన్నమాట. ఈరోజు మన కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు ఆకుపచ్చ, గులాబీ లేదా గోల్డెన్ కలర్. ఈ 3 బాగుంటాయండి. ఈరోజు మీకు ప్రధానంగా 3 ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయండి. కుటుంబ ఆనందం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు రావడం కూడా జరుగుతుందండి. మొత్తంగా చూస్తే కన్యా రాశి వారికి ద ఎంప్రెస్ కార్డు రావడం చాలా శుభప్రదమైన సూచన అండి. ఈరోజు మీరు చేసే పనుల్లో ప్రేమ, శ్రద్ధ, సృజనాత్మకతను కలిపితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందండి. కుటుంబం, ధనం, సంబంధాలు ఈ మూడిట్లోనూ అనుకూల శక్తి కనిపిస్తుందన్నమాట. మన కన్యా రాశి వారికి మరెన్నో శుభ ఫలితాలు మీ సొంతం కావాలి. మీ ఫ్యామిలీ మొత్తం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తొలతూగాలి అని చెప్పి నేను మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు తులారాశి వారికి పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చిందండి. జూన్ 27, 2026 శనివారానికి గాను పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈరోజు మీకు కొత్త శుభవార్తలు, భావోద్వేగాల వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఆనందకరమైన ప్రారంభాలను సూచించే కార్డు అండి. తులారాశి వారికి ఈరోజు మనసుకు సంతోషాన్ని కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఈ కార్డు సూచిస్తుందండి. ఈరోజు మీకు ఊహించని శుభవార్త ఒకటి వినిపించవచ్చు అనమాట. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు లేదా నూతన పరిచయాలు మీ జీవితంలో సానుకూల మార్పులకు దారితీయొచ్చండి. మీ అంతరాత్మ చెప్పే మాటను కూడా వినడానికి ప్రయత్నించండి. ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు ఎలా ఉంటుందంటే కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత చేపట్టే అవకాశం ఉండొచ్చండి. మీ సృజనాత్మకత, ఆలోచనలకు మంచి గుర్తింపు లభించవచ్చు అనమాట. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా సమాచారం వచ్చే అవకాశం ఉండొచ్చు. వ్యాపారంలో నూతన కస్టమర్లు లేదా భాగస్వాములతో పరిచయం ఏర్పడవచ్చండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే చిన్న ఆర్థిక లాభం లేదా బహుమతి పొందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ అవకాశాల గురించి సమాచారం రావచ్చు. ఉత్సాహంలో అనవసర ఖర్చులు చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదండి. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమైన రోజండి. ఒంటరిగా
ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఆప్యాయత, సంతోషం పెరుగుతాయండి. పిల్లల నుంచి లేదా చిన్నవారి నుంచి ఆనందాన్ని కలిగించే వార్త వినే అవకాశం ఉందండి ఈరోజు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే మానసికంగా తేలిగ్గా, ఉత్సాహంగా ఉండే అవకాశం ఉందండి. తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉండగలుగుతారనమాట. ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే మన తులారాశి వారికి నూతన అవకాశాలను ఓపెన్ హార్ట్తో స్వాగతించండి. చిన్న శుభవార్త కూడా పెద్ద మార్పుకు నాంది కావచ్చు అని చెప్తుందన్నమాట. ఈరోజు అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు లేత నీలం లేదా గులాబీ అండి. అలాగే అదృష్ట సంఖ్య 1 కూడా అండి. ఈరోజు మొత్తం మీద మన తులారాశి వారికి పేజ్ ఆఫ్ కప్స్ ఆశాజనకమైన, సంతోషకరమైన రోజును సూచిస్తుందండి. మనసును తెరిచుంచితే, ఓపెన్ హార్ట్తో ఉన్నట్లయితే మంచి అవకాశాలు, మంచి వార్తలు మీ దారిలోకి వచ్చే అవకాశం ఉందండి. మన తులారాశి వారికి ఈరోజు మరెన్నో శుభ ఫలితాలు మీ సొంతం కావాలి. ఆ భగవంతుడి దయ వల్ల మంచి అవకాశాలు మీ దారిలో మీకు ఎదురవ్వాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జనా సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు వస్తున్న కార్డు ఏంటంటే నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి. జూన్ 27, 2026 శనివారానికి కాను. నైట్ ఆఫ్ సోర్డ్స్ అనేది ధైర్యం, వేగం, లక్ష్య సాధన, సవాళ్లను ఎదుర్కొనే శక్తికి ప్రతీక అండి. ఈరోజు మీరు చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉందని ఈ కార్డు సూచిస్తుందన్నమాట. ఈరోజు మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. అయితే వేగంతో పాటు వివేకం కూడా అవసరం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల కంటే ఒకసారి ఆలోచించి ముందుకెళ్లడం మంచిది అని చెప్తుందండి. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఆలోచనలను ధైర్యంగా చెప్పగలుగుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా చర్చల్లో మీ ప్రతిభను చూపించే అవకాశం రావచ్చండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు, కానీ ఒప్పందాలను పూర్తిగా పరిశీలించండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాల గురించి ఆలోచించవచ్చండి. త్వరగా లాభం వస్తుందనే ఆశతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఖర్చులను ప్రణాళిక ప్రకారం నిర్వహించడం మంచిదన్నమాట. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఈరోజు మీ మాటలు నేరుగా ఉండటం వల్ల ఎదుటివారికి కఠినంగా అనిపించవచ్చండి. సూటిగా మాట్లాడొద్దు అని చెప్తున్నారనమాట. భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు, మృదుత్వం పాటిస్తే అపార్థాలు తగ్గుతాయండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా గౌరవించండి. అలాగే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే శక్తి, ఉత్సాహం బాగుండొచ్చండి. అయితే ఒత్తిడి, తొందరపాటు వల్ల అలసట కలగకుండా తగినంత విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంది. ఈరోజు టారో ద్వారా మన వృశ్చిక రాశి వారికి వస్తున్న సందేశం ఏంటంటే ధైర్యంగా ముందుకు సాగండి, కానీ వేగం కంటే సరైన దిశ ముఖ్యం. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు బ్లూ కలర్ లేదంటే సిల్వర్ కలర్ అండి. ఈరోజు ధైర్యంగా ముందుకు సాగితే, వివేకంతో నిర్ణయాలు తీసుకున్నారు అంటే విజయాలు మీ సొంతం అవుతాయండి. మన వృశ్చిక రాశి వారికి మరెన్నో శుభ ఫలితాలు, మరెన్నో విజయాలు మీ ఖాతాలో వేసుకోవాలి అని చెప్పి నేను ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జనా సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారికి ఈరోజు మీకు వస్తున్న కార్డు ఏంటంటే 7 ఆఫ్ వాండ్స్ అండి. జూన్ 27, 2026 మన ధనుస్సు రాశి వారికి శనివారం రోజు 7 ఆఫ్ వాండ్స్ అనేది ధైర్యం, పట్టుదల, సవాళ్లను ఎదుర్కొనే శక్తి, మీ స్థానం కోసం నిలబడ్డాన్ని సూచించే కార్డు అండి. ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటుంది. మీ అభిప్రాయాలను ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కష్టపడితే మీరు సాధించిన విజయాన్ని నిలబెట్టుకోగలుగుతారండి. ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం రావచ్చు. పోటీ వాతావరణంలో కూడా మీరు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారండి. మీ నిర్ణయాలపై నమ్మకం ఉంచండి, కానీ ఇతరుల మంచి సలహాలను కూడా వినండి అని చెప్తుందన్నమాట. వ్యాపారంలో పోటీ పెరిగినా నాణ్యతను కాపాడితే మంచి ఫలితాలు పొందొచ్చండి. ఆర్థిక పరిస్థితి ఎలా
ఎలా ఉంటుందంటే ఆదాయాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి, అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది అని చెప్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది అనమాట. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కోపానికి బదులుగా ఓర్పుతో మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయండి. మీకు దగ్గరైన వారి మద్దతు లభించే అవకాశం ఉందండి. అంటే మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుందన్నమాట. బేసికల్లీ మీ వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చండి. తగినంత విశ్రాంతి, వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శక్తి నిలుస్తుందండి మీకు. ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే సవాళ్ళు వచ్చినప్పుడు వెనక్కి తగ్గొద్దు. మీ కృషి, ధైర్యం, ఆత్మవిశ్వాసమే ఈరోజు మీకు అతిపెద్ద బలం అన్నమాట. ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు డార్క్ గ్రీన్, అలాగే రెడ్ కలర్. ఈ రెండు బాగుంటాయండి. ఈరోజు ధనుస్సు రాశి వారు నేను ధైర్యంగా నా లక్ష్యాల కోసం నిలబడతాను, ప్రతి సవాల్ను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తాను అనే మైండ్ సెట్తో ఉన్నారు అంటే ఆటోమేటిక్గా విజయం మీ సొంతం అవుతుందండి. మన ధనుస్సు రాశి వారికి మీ సవాళ్ళనన్నింటినీ ఎదుర్కోవడానికి ఆ భగవంతుడి అండదండలు మీతో పుష్కలంగా ఉండాలి అని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి జూన్ 27, 2026 శనివారానికి కాను మీకు వస్తున్న కార్డ్ ఏంటంటే 5 ఆఫ్ వాండ్స్ అండి. ఈరోజు 5 ఆఫ్ వాండ్స్ అనేది పోటీ, సవాళ్ళు, భిన్నాభిప్రాయాలు, ఎదుగుదలకు దారితీసే పరీక్షలను సూచించే కార్డు అండి. ఈ కార్డు రావడం అంటే సమస్యలు మాత్రమే వస్తాయని కాదండి, వాటిని సమర్థంగా ఎదుర్కొంటే మీరు మరింత బలంగా మారతారని సూచిస్తుందన్నమాట. ఈరోజు చిన్న చిన్న విభేదాలు లేదా పోటీ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వాటిని కోపంతో కాకుండా తెలివిగా ఎదుర్కొంటే మీకే అనుకూలంగా మారే అవకాశం ఉందండి. ప్రతి సవాలు ఒక పాఠాన్ని నేర్పుతుందన్నమాట. ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే ఈరోజు కార్యాలయంలో పోటీ వాతావరణం ఉండొచ్చండి. మీ పనితీరును నిరూపించుకోవడానికి అవకాశం లభించవచ్చు అనమాట. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చినా సంయమనంతో వ్యవహరించడం మంచిది అని చెప్తుందండి. వ్యాపారంలో పోటీదారుల కంటే నాణ్యత, సేవపై దృష్టి పెడితే మంచి ఫలితాలు రావచ్చు అనమాట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అండి. ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉండొచ్చు. పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తుందన్నమాట. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉందండి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల మాటను కూడా ఓపికగా వినండి అని చెప్తుందన్నమాట. ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయండి. మన వాళ్ళతోటి మనం గొడవలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు మన కోసం నిలబడతారు ఎప్పుడైనా సరే. ఏదైనా వాదన వచ్చింది అంటే కొంచెం ఆలోచించి స్మార్ట్నెస్ తోటి మాట్లాడారు అంటే అది సెట్ అయిపోతుంది. మనం అనవసరంగా మన వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చండి. తగిన విశ్రాంతి, నీరు, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది అని చెప్తుందన్నమాట. మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానం లేదా నడక చేయొచ్చండి. ఈరోజు టారో ద్వారా మన మకర రాశి వారికి వస్తున్న సందేశం ఏంటంటే పోటీకి భయపడొద్దండి. ప్రతి సవాలు మీ ప్రతిభను వెలికితీసే అవకాశంగా మారొచ్చు అనమాట. సంయమనం, కృషి, సహకారంతో ముందుకు సాగితే విజయం సాధించగలరు అని చెప్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ లేదంటే డార్క్ రెడ్ అండి. ఈరోజు మీరు ప్రతి సవాల్ను నేర్చుకునే అంశంగా స్వీకరించారంటే ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు సాగుతారండి. మన మకర రాశి వారికి మరెన్నో శుభ ఫలితాలు, మీకు ఎదురయ్యే ప్రతి పోటీలో విజయం మీ సొంతం కావాలి అని చెప్పి నేను మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఈరోజు మనకు వస్తున్న కార్డు ఏంటంటే 4 ఆఫ్ సోర్డ్స్ అండి. జూన్ 27, 2026 శనివారానికి కాను 4 ఆఫ్ సోర్డ్స్ అనేది విశ్రాంతి, మానసిక శాంతి, రీసెట్, ఒత్తిడికి విరామం అవసరం అనే విషయాన్ని మనకు చెప్తుందండి. ఈరోజు
మన కుంభరాశి వారికి వేగంగా ముందుకు వెళ్ళే రోజు కంటే ఆగి ఆలోచించాల్సిన రోజు అండి. శరీరం మనసు రెండింటికి విశ్రాంతి అవసరం ఉందని ఈ కార్డు సూచిస్తుందన్నమాట. ముఖ్యమైన నిర్ణయాలను కొద్దిసేపు వాయిదా వేయడం మంచిదండి. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు ఎలా ఉంటుందంటే పనిలో కొంత ఒత్తిడి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందండి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చు. ఇప్పటికే ఉన్న పనులను నెమ్మదిగా ఖచ్చితంగా పూర్తి చేయండి అని చెప్తుంది. కార్యాలయంలో తక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడి ఎక్కువ పరిశీలించడం మంచిదండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నామంటే చిన్న చిన్న విషయాలను మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సైలెంట్గా అబ్జర్వ్ చేయండి ఈరోజు మీ ఆఫీస్లో అని చెప్తుంది మనకి కార్డు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయండి. ఖర్చులను తగ్గించి స్థిరత్వంపై దృష్టి పెట్టండి అని చెప్తుంది. పాత ఆర్థిక విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది, కానీ నెమ్మదిగా జరుగుతుందండి. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే సంబంధాల్లో కొంత దూరం లేదా నిశ్శబ్దం అవసరం కావచ్చండి. అపార్థాలు పెరగకుండా మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించండి. కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్నమాట. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే శారీరక అలసట లేదా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. తగినంత నిద్ర విశ్రాంతి చాలా అవసరం అండి. ధ్యానం సంగీతం లేదా ఒంటరిగా కొంత సమయం గడపడం ఉపయోగకరం అని చెప్తుందన్నమాట. ఈరోజు మన కుంభరాశి వారికి టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే వేగం కాదు విశ్రాంతి ఈరోజు మీకు అవసరం. ఆగి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో మరింత బలం పొందుతారు అని చెప్తుందండి. ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు తెలుపు లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండి ఉన్నారు అంటే మీ శక్తిని తిరిగి పొందగలుగుతారనమాట. మనం కుంభరాశి వారికి మరెన్నో శుభ ఫలితాలు మీ సొంతం కావాలి. మీ పీస్ఫుల్ డే ఈరోజు మీ డేని పీస్ఫుల్గా మీరు గడపగలగాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఈరోజు మనకు వస్తున్న కార్డు ఏంటంటే 5 ఆఫ్ కప్స్ అండి. జూన్ 27, 2026 శనివారానికి కాను 5 ఆఫ్ కప్స్ అనేది నిరాశ, కోల్పోయిన అవకాశాలపై దృష్టి, భావోద్వేగ బాధ, కానీ అదే సమయంలో ఇంకా మిగిలిన అవకాశాలను గుర్తించాల్సిన అవసరాన్ని సూచించే కార్డ్ అండి ఇది. ఇక్కడ 3 కప్స్ పడిపోయినాయి. అతను వాటిని చూసి బాధపడుతున్నాడు. వెనకున్న 2 కప్స్ని అబ్జర్వే చేయట్లేదు. ఇంకా మీ దగ్గర అవకాశాలు ఉన్నాయండి, వాటిని గుర్తించండి అని చెప్తుందనమాట. ఈరోజు ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే గతంలో జరిగిన తప్పులు లేదా కోల్పోయిన అవకాశాలపై ఆలోచన రావచ్చు. పనిలో చిన్న నిరాశ లేదా ఆలస్యం అనిపించవచ్చు, కానీ కొత్త అవకాశాలు కూడా పక్కనే ఉండే అవకాశం ఉందండి. వాటిని పట్టించుకోండి అని చెప్తుంది. పాత విషయాలను వదిలి నూతన ప్రణాళికలపై దృష్టి పెట్టడం మంచిది అని చెప్తుందండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆర్థిక విషయాల్లో గతంలో జరిగిన నష్టాలు లేదా ఖర్చులు గుర్తుకు రావచ్చండి. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తుందండి. ప్రేమ మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే సంబంధాల్లో పాత అపార్థాలు లేదా బాధలు గుర్తుకు రావచ్చు. భావోద్వేగంగా స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడడం మంచిదండి. కుటుంబంలో చిన్న దూరం అనిపించినా దాన్ని సరిచేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగ అలసట ఉండొచ్చండి. నిద్ర ధ్యానం సంగీతం మనసుకు ప్రశాంతతనిస్తాయి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం చాలా అవసరం అండి. ఈరోజు మన మీనరాశి వారికి టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే కోల్పోయిన వాటిపై కాకుండా ఇంకా మీ వద్దున్న అవకాశాలపై దృష్టి పెట్టండి. ఆశను వదిలిపెట్టకండి. మార్పు మీ ముందే ఉంది అని చెప్తుందనమాట. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు డార్క్ గ్రీన్ లేదంటే గ్రే కలర్ బాగుంటాయండి. ఈరోజు మీరు గతాన్ని వదిలి కొత్త అవకాశాలను స్వీకరించాలి అని చెప్తుందనమాట మనకి కార్డు. మన మీనరాశి వారికి మీకున్న డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఆ భగవంతుడి దయ వల్ల పోయి మీ మనసుకు శాంతి చేకూరాలి. మీరు మీ ముందున్న అవకాశాలను చూడాలి. మీ లైఫ్లో ఉన్న బ్లెస్సింగ్స్ని గుర్తించి సంతోషంగా మీ ఈరోజు గడవాలి అని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.